పండితుడి జీవనోపాధి. విమలపురి రాజైన వివేకవర్మకు సాహిత్యమంటే తగని మక్కువ. పాండిత్యమన్నది సరస్వతీ కటాక్షం ఉంటే తప్ప లభించని గొప్ప వరమని ఆయన విశ్వాసం. ఆ కారణంగా ఆయన తనను దర్శించవచ్చిన కవులను, పండితులను ఎంతగానో ఆదరించేవాడు. శ్రీముఖుడనే కవి వివేకవర్మ ఆస్థాన ప్రధాన పండితుడు. మంత్రి అయిన ధీనిధికి పండితులంటే సదభిప్రాయం లేదు. ధనంతో పోలిస్తే పాండిత్యం ఎందుకు కొరగాదని అతను భావించేవాడు. ఒకసారి మాటల సందర్భంలో రాజు వివేకవర్మ ధీనిధితో, మహామంత్రి, శ్రీముఖుడి పాండిత్య ప్రతిభా విశేషాలు చూసినప్పుడు నాకున్న సిరి సంపదలు వాటి ముందు గుడ్డి గవ్వకు సరిపోలవని అనిపిస్తుంది అన్నాడు. అందుకు ధీనిధి నవ్వి, మహారాజా, మన్నించండి, నేను తమ అభిప్రాయంతో ఏకీభవించలేను. ధనంతో పోలిస్తే పాండిత్యం ఎందుకు పనికిరాదు. పాండిత్యం లేకుండా జీవించవచ్చు గాని ధనం లేకుండా జీవించటం సాధ్యం కాదు. ఆ శ్రీముఖుడు మీరు జీవనోపాధి కల్పించకపోతే ఎంత పండితుడయ్యి ఏం లాభం అన్నాడు. వివేకవర్మకు మంత్రి మాటలు రుచించలేదు. ఆయన మంత్రితో, మీరు సాహిత్యం గురించిన సరైన అవగాహన లేక అలా మాట్లాడుతున్నారు అన్నాడు. దీనికి ధీనిధి, మహారాజా, నాకు సాహిత్యంతో ఇతర కళలతో పరిచయం లేకపోవచ్చు, కానీ వాస్తవ జీవితాన్ని గురించిన అనుభవం తమకు కలిగితే తప్ప ఆ మాటల్లోని యథార్థం తమరు గ్రహించలేరు అన్నాడు. ఇలా ఉండగా ఒకసారి రాజు వివేకవర్మ, ధీనిధి విమలపురిలోని ఒక గురుకులాన్ని సందర్శించటానికి వెళ్లారు. ఆ గురుకులాన్ని మాధవానందుడనే ఆయన నడుపుతున్నాడు. రాజ్యంలోని మరే ఇతర గురుకులాల్లోని విద్యార్థుల కన్నా మాధవానందుడి గురుకులంలోని విద్యార్థులు ఎక్కువ ప్రతిభా పాటవాలు చూపుతున్నారు. వివేకవర్మ మాధవానందుణ్ణి కలుసుకుని, ఆర్య, మీ గురుకులంలో విద్యనభ్యసించిన విద్యార్థులు మిగతా వారికన్నా ఎక్కువ ప్రజ్ఞ చూపుతున్నారు. ఇందుకు కారణమేమిటో చెబితే వినాలనుకుంటున్నాను అన్నాడు. మాధవానందుడు చిన్నగా నవ్వి, మహారాజా, ఇక్కడ గురుకులంలో నేను బోధించాల్సినదంతా బోధించాక ప్రతి విద్యార్థికి ఆస్థాన పండితుడు శ్రీముఖుడు రచించిన కావ్యాన్ని ఒకదాన్ని ఇస్తాను. ఆ కావ్యంలో తప్పు పట్టగలిగితే అప్పుడే అతడికి యోగ్యతా పత్రం ఇవ్వటం జరుగుతుంది అన్నాడు. ఇది విని వివేకవర్మ కోపంగా, అయితే మా ఆస్థాన పండితుడి కావ్యాల్లో తప్పులెంచటం మీ విద్యార్థులు విధిగా చేయవలసిన పని అన్నమాట. ఇది మా ఆస్థానానికి తీరని అవమానం అన్నాడు. మాధవానందుడు వినయంగా, మహారాజా, మహాకవి శ్రీముఖుడి కావ్యాల్లో తప్పు చెప్పగలగటం అంటే సామాన్య విషయం కాదు. దానికి ఎంతో పాండిత్యం కావాలి. మా విద్యార్థుల మేధాశక్తికి ప్రమాణంగా మీ ఆస్థాన పండితుణ్ణి తీసుకున్నామంటే అది మీకు గర్వకారణమే గాని అవమానం ఎంతమాత్రమూ కాదు అన్నాడు. ఈ మాటలతో వివేకవర్మ కాస్త శాంతించి, సరే, ఈనాటి వరకు మీ గురుకులం నుంచి ఎందరు విద్యార్థులు యోగ్యతా పత్రాలు తీసుకున్నారు అని ప్రశ్నించాడు. ఏమని చెప్పేది మహారాజా, కిందటి సంవత్సరం వరకు ఏడాదికి ఒకరిద్దరి కంటే ఉత్తీర్ణులయ్యేవారు కారు. కాని ఈ ఏడాది 15 మంది దాకా యోగ్యతా పత్రానికి అర్హులయ్యారు. అయితే అలా అర్హులైన వారిలో చాలా మంది సామాన్యమైన తెలివితేటలు గలవాళ్లు కావటం నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నాడు మాధవానందుడు. మహాకవి శ్రీముఖుడి కావ్యాలలో తప్పులు పట్టగలవాళ్లు సామాన్యమైన తెలివిగలవాళ్లని మీరనటం వింతగా ఉన్నది అన్నాడు రాజు వివేకవర్మ ఆశ్చర్యంగా. అప్పటి వరకు మౌనంగా ఉన్న మంత్రి ధీనిధి కల్పించుకుని, ఇందులో వింత ఏమీ లేదు మహారాజా. మాధవానందుల గురుకులం నుంచి వచ్చిన వారికి మీరు ఆస్థానంలో ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. అందువల్ల వేరే ఎవరైనా మహాపండితుడు శ్రీముఖుడి కావ్యాలలోని లోపాలను ఎంచి సిద్ధంగా ఉంచుకుని ఈ గురుకులంలో విద్య పూర్తి చేసిన వారికి వాటిని ఎంతో కొంత ధరకు అమ్ముతూ ఉండవచ్చు కదా అన్నాడు. మంత్రి లౌకిక బుద్ధికి వివేకవర్మ ఆశ్చర్యపోయాడు. వారం రోజుల తర్వాత వివేకవర్మ చారులను పంపి విచారించగా మంత్రి మాటల్లో నిజమున్నదని తేలింది. రాజధానికి దాపులనున్న రామాపురం అనే గ్రామంలో విష్ణుశర్మ అనే పండితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన శ్రీముఖుడి కావ్యాలలోని తప్పులను ఎంచి మాధవానందుడి గురుకులం నుంచి వచ్చిన వారికి వాటిని చెప్పి ఎంతో కొంత ధనం వసూలు చేస్తున్నాడు. రాజు వివేకవర్మ విష్ణుశర్మను చూడబోయి, పండితోత్తమా, మీరు చేయవలసిన పనేనా ఇది? మీ కారణంగా ప్రతిభ లేని విద్యార్థులు పట్టాలందుకుంటున్నారు.
మీ పాండిత్యాన్ని ఇలా ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అని అడిగాడు. విష్ణుశర్మ చేతులు జోడించి, మహాప్రభు, ఇన్నాళ్లకు ఈ విధంగానైనా మీ దర్శన భాగ్యం లభించింది. గతంలో ఎన్నోసార్లు రాజధానికి వచ్చాను. కాని నా పాండితీ ప్రతిభ చూసి తన స్థానం ఎక్కడ దెబ్బతింటుందోనని మీ ఆస్థాన పండితులు శ్రీముఖుల వారు నాకు మిమ్మల్ని కలిసే అవకాశం లేకుండా చేశారు. సాక్షాత్తు మీరు ఆస్థాన పండితుడిగా ఎంపిక చేసిన శ్రీముఖుని కావ్యాలలోనే తప్పులెన్నగలిగిన నాకు ఎంతో కొంత ప్రతిభ ఉన్నదనే అనుకుంటున్నాను. ప్రతిభ లేని వారికి యోగ్యతా పత్రాలు లభిస్తున్నాయని మీరు బాధపడుతున్నారు. ప్రతిభ కలిగి భుక్తికి లేక నేను బాధపడుతున్నాను. అందువల్లనే నా పాండిత్యాన్ని నా చేతనైన రీతిలో సొమ్ము చేసుకుంటున్నాను. ఇందులో నాకు తప్పేమీ కనిపించటం లేదు అన్నాడు. రాజు వివేకవర్మ మారు మాట్లాడకుండా రాజప్రాసాదానికి బయలుదేరాడు. మంత్రి ధీనిధి ఆయనతో, మహారాజా, లక్ష్మి కోసమై సరస్వతిని అమ్ముకునే పండితులు ఉన్నప్పుడు సాహిత్యం కంటే ధనం గొప్పదని నేను భావించాను అన్నాడు. ఆ మాటలకు వివేకవర్మ నవ్వి, పొరబాటు మహామంత్రి, ధనం అనేది జీవనోపాధికి సహకరించేదైతే సాహిత్యం ఒక కళ కాబట్టి రెండింటినీ పోల్చటం అర్థరహితం. ధనార్జనకై పాండిత్యాన్ని అమ్ముకున్నాడని ఒక పండితుడిపై నేరారోపణ చేసే ముందు అతడికి మనం బతుకు తెరువు కల్పించామా లేదా అనేది ఆలోచించాలి. విష్ణుశర్మ అలా ప్రవర్తించడానికి కారణం నేనే తప్ప అతడి తప్పు అణుమాత్రం కూడా లేదు. అయితే మీ దురభిప్రాయానికి కారణం శ్రీముఖుడి వంటి కొందరు స్వార్థపరులు అన్నాడు. ఆ తర్వాత రాజు వివేకవర్మ శ్రీముఖుడిని ఆస్థాన పండిత పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో విష్ణుశర్మను నియమించి పండితులెవరైనా సరే తనను సులువుగా కలిసే అవకాశం కల్పించాడు. ఒకనాడు రాజు వివేకవర్మ మాటల సందర్భంలో విష్ణుశర్మతో, పండితోత్తమ, మీరు ఆస్థాన పండితులు గనుక ఇక నుంచి మాధవానందుడి గురుకులంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు యోగ్యతా పత్రాలివ్వడానికి మీ కావ్యాలనే ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుంది. అంటే మీ కావ్యాలలో తప్పులెన్నిన వారికే యోగ్యతా పత్రాలిస్తారన్నమాట అన్నాడు. దానికి విష్ణుశర్మ, వద్దు ప్రభు, ఇంతవరకు నేను చేసిన పనే రాజ్యంలోని మరొక పండితుడెవరైనా చేసే అవకాశం ఉంది అన్నాడు. దానికి వివేకవర్మ, ఇప్పుడు రాజ్యంలోని పరిస్థితులు గతంలోలా లేవు కదా. ప్రతిభ గల పండితుడికి నన్ను దర్శించే అవకాశం పూర్తిగా ఉంది. అయితే ఇకపై మాధవానందుడి గురుకులం నుంచి ఒక్క విద్యార్థి కూడా యోగ్యతా పత్రాన్ని పొందకూడదన్నదే నా ఆకాంక్ష అన్నాడు నవ్వుతూ. రాజు మాటల్లోని మర్మాన్ని గ్రహించి మౌనంగా తల ఊపాడు విష్ణుశర్మ. అత్తగారి జబ్బు. సుభద్రకు అత్తవారింటికి వచ్చిన వారం రోజుల్లోనే అక్కడి పరిస్థితులన్నీ పూర్తిగా అర్థమైనాయి. అత్తగారు మాంచాల చాలా తెలివైనదని, ఎటువంటి గడ్డు పరిస్థితుల్లోనైనా అతి చాకచక్యంగా చక్రం తిప్పగల సమర్థురాలని తెలుసుకుంది. మామ బలరామయ్య పేరుకు మాత్రమే, ప్రతిదానికి భార్య చెప్పినట్టల్లా వింటూ తలోపడమే ఆయన పని. ఇక భర్త తన మాట వినేవాళ్లు ఇంట్లో ఎవరూ లేక తల్లిదండ్రుల మధ్య నలుగుతున్న వ్యక్తి. ఒకరోజు మరింత ఆశ్చర్యకరమైన విషయం సుభద్ర దృష్టికి వచ్చింది. ప్రతిరోజు పొద్దున సాయంత్రం పళ్ళెంలో అన్నం పెట్టుకుని ఎక్కడికో వెళ్తున్న ఆడపడుచు రాధను, ఎక్కడికి వెళ్తున్నావు అని ఆమె అడిగింది. రాధ అమాయకంగా సుభద్ర వంక చూస్తూ, మా నాన్నమ్మకు అన్నం తీసుకుని వెళ్తున్నాను అన్నది. ఆ జవాబు విని సుభద్ర నమ్మలేనట్టుగా, మీ నాన్నమ్మ బ్రతికే ఉందా అని అడిగింది. రాధ తలూపుతూ, కావాలంటే నా వెంటరా, చూపిస్తాను అన్నది. సుభద్ర రాధ వెంట వెళ్ళింది. రాధ ఆమెను ఊరి వెలుపల ఉన్న తమ పశువుల కొట్టంలోకి తీసుకుపోయింది. కొట్టంలో ఒక మూలగా కుక్కి మంచం మీద పడుకుని ఉన్న ఒక ముసలామెను సుభద్రకు చూపుతూ, అదిగో మా నాన్నమ్మ అన్నది రాధ. సుభద్రకు ముసలావిడ దయనీయమైన పరిస్థితి చూసేసరికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ముసలావిడ రాధ రావటం చూడగానే మంచం కింద ఉన్న మట్టి మూకుడును ముందుకు జరిపింది. రాధ తను తెచ్చిన అన్నం అందులో పెట్టింది. సుభద్ర ఆమె దగ్గరగా వెళ్లి పాదాలకు నమస్కరించింది. ముసలావిడ సుభద్రను ఎగాదిగా చూస్తూ, నువ్వు మా సూరయ్య పెళ్ళానివి కదూ అన్నది. సుభద్ర తలూపింది. ముసలావిడ ఆమెను దగ్గరికి రమ్మని చేతితో తాకుతూ, బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి, నువ్వే ఇక మా సూరయ్యను కంటికి రెప్పలా చూసుకోవాలి అన్నది. అంతలో రాధ సుభద్రను తొందర పెడుతూ, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి,
నువ్వెక్కడికి రావడం అమ్మ చూసిందంటే కోప్పడుతుంది అన్నది. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సుభద్ర రాధను, మీ నాన్నమ్మ అలా ఎందుకు పశువుల కొట్టంలో ఉంటోంది, మనతో పాటు ఇంట్లో ఉండొచ్చు కదా అని అడిగింది. మా నాన్నమ్మకు పెద్ద జబ్బు చేసింది, ఇంట్లో ఉంటే ఆ జబ్బు అందరికీ వస్తుందని అమ్మ అలా పశువుల కొట్టంలో ఉంచింది అన్నది రాధ. ఆ మర్నాడు మాంచాల తల్లికి జబ్బుగా ఉందని కబురు వస్తే పుట్టింటికి వెళ్ళింది. వెళ్లేటప్పుడు తాళాలు కోడలు సుభద్ర చేతికి ఇచ్చింది. 4 రోజుల తర్వాత సుభద్ర అన్న సుదర్శనం చెల్లెలి కొత్త కాపురం ఎలా ఉందో చూసిపోదామని వచ్చాడు. సుదర్శనం ఆ ప్రాంతాల మంచి పేరున్న వైద్యుడు. సుభద్ర అన్నకు ముసలావిడ పరిస్థితి చెప్పి ఆమెను ఆదుకునేందుకు ఏదైనా ఉపాయం చెప్పమని అడిగింది. సుదర్శనం ముసలమ్మను పరీక్ష చేసి అది వార్ధక్యం వల్ల వచ్చే మామూలు జబ్బని, మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పి ముందు ఆమెను అక్కడి నుంచి తెచ్చి పరిశుద్ధమైన వాతావరణంలో ఉంచటం అన్నిటికన్నా ముఖ్యమన్నాడు. సుభద్ర భర్తకు విషయం చెప్పి ముసలావిడను ఇంటికి తెచ్చి మందులు వాడుతూ పరిచర్యలు చేయసాగింది. సుదర్శనం తిరిగి వెళ్లేటప్పుడు సుభద్రకు 2 గుళికలు ఇచ్చి అత్త మాంచాల జబ్బు కుదరాలంటే ఏం చేయాలో చెప్పాడు. మాంచాల తిరిగి వచ్చేసరికి ముసలమ్మ కోలుకుని మెల్లగా తిరగసాగింది. ఆమెను చూస్తూనే మాంచాల మండిపడి, ముసలావిడను ఇంటికి ఎవరు తెచ్చారు, ఆమె జబ్బు ఇంట్లో అందరికీ చుట్టుకుంటుంది అంటూ కేకలు పెట్టింది. సుభద్ర అత్తగారిని సమాధానపరుస్తూ, మా అన్న మంచి వైద్యం చేశాడు, అవ్వ జబ్బు అప్పుడే మాయమైంది అన్నది. మాంచాల ఇంకేమీ అనలేక ఊరుకుంది. ఆ మర్నాడు అన్న సుదర్శనం చెప్పిన ఉపాయం ప్రకారం 1 గుళిక నీళ్లలో కలిపి అనుమానం రాకుండా అత్తగారి చేత తాగించింది. 2 రోజుల్లో మాంచాల దగ్గుతో మంచం పట్టింది. అది చూసి సుభద్ర పెద్దగా కేకలు వేస్తూ, ఆవిడ ఆ విధంగా దగ్గుతుంటే ఆ జబ్బు ఇంట్లో వాళ్లకు చుట్టుకుంటుంది, అసలే నేను వట్టి మనిషిని కూడా కాదు అని గొడవ చేసింది. మాంచాల పశువుల కొట్టంలోకి మారడానికి ఆట్టే కాలం పట్టలేదు. తనకు అన్నం తీసుకువచ్చిన రాధతో మాంచాల, నేనిక్కడ ఉండలేను, నన్నింటికి తీసుకువెళ్ళండి అన్నది. మరి జబ్బు చేసిందని నాన్నమ్మని ఇక్కడే ఉంచాం కదా, నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అంది రాధ. ఆ సమయంలో అక్కడికొచ్చిన బలరామయ్య భార్యతో, నువ్వు ఎవరి మీద కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇదంతా నీ స్వయంకృతాపరాధం. ఏ విషయమైనా పెద్దల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. నీ నుంచి నేర్చుకున్న ఈ విద్య రేపు నీ కూతురు అత్తవారింట్లో అమలుపరుస్తుంది. నువ్వు నీ అత్తగారిని ఆదరించిన తీరు నీ కోడలు నీ నుంచి నేర్చుకుంది. ఇందులో ఆమె తప్పేం లేదు. ఈ విషయంలో నేను నీ కొడుకు నిస్సహాయులం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 3 రోజులు గడిచిన మాంచాల ఆ పాకలో మంచినీళ్లు కూడా ముట్టలేదు. మనిషి నీరసించి శోష వచ్చిన దానిలా పడిపోయింది. ఆ దుర్గంధం వచ్చే పరిసరాల్లో తన అత్త ఇంతకాలం ఎలా ఉన్నదో అన్న ఆలోచన క్రమంగా ఆమెలో పశ్చాత్తాపం కలిగించసాగింది. 4వ రోజు ఉదయం కొడుకు కోడలు మాంచాలను ఇంటికి తీసుకుపోయేందుకు వచ్చారు. మాంచాల తను ఇంటికి రానని, ఇక్కడే వదిలేయమని కొడుకుతో కోపంగా అంది. అందుకు సూర్యం, నిన్నెక్కడ ఉండనిచ్చేవాళ్లమే, కాని నిన్నెక్కడికి పంపింది మొదలు నాన్నమ్మ మంచినీళ్లు కూడా ముట్టలేదు. నువ్విక్కడ ఎలా ఉండగలుగుతున్నావన్న దిగులుతో ఆమె మంచం పట్టింది. నిన్నింటికి తీసుకుపోకపోతే మరి 2 రోజుల్లో కన్ను మూసేలా ఉంది అన్నాడు. అది వినగానే మాంచాలకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అంత మంచి మనసున్న అత్తగారినా తానెంతకాలం బాధ పెట్టింది అని కుమిలిపోయింది. మనుషుల మధ్య ఉండే ఆత్మీయత, ఆప్యాయతల విలువేమిటో ఆమెకు అర్థమయ్యింది. మాంచాల ఇంటికి తిరిగి వచ్చాక ముసలావిడ సంతోషంగా భోజనం చేసింది. 2 రోజులు చూసి అత్తగారి అసలైన జబ్బు తగ్గిపోయిందని రూఢి చేసుకున్నాక సుభద్ర సుదర్శనం ఇచ్చిన 2వ గుళికను నీళ్లలో కలిపి తాగించేసరికి ఆ అత్తగారి దగ్గు బాధ నయమైపోయింది. కథ సమాప్తం. పేరయ్య సహనం. పేరయ్య అనేవాడికి రాజు కొలువులో ఉద్యోగం వచ్చింది. అందుకు వాడు మహాగర్వపడిపోయాడు. అతనికి పెళ్ళాం బిడ్డల్ని పోషించేందుకు నెలకు 50 వరహాలు చాలు. అయినా అతనికి 500 వరహాలు నెల జీతంగా వస్తోంది. నారయ్య అనేవాడు పేరయ్యకు చిన్ననాటి స్నేహితుడు. అతను వీధుల వెంట తిరిగి కూరగాయలమ్మి ఇతరత్రా కష్టపడి నెలకు 500 వరహాలపైనే సంపాదిస్తున్నాడు. కాని అతనికి పేరయ్యకున్న గౌరవం లేదు. రాజు కొలువులో పనిచేస్తున్నాడని అందరూ పేరయ్యను గౌరవంగా చూసేవారు. కనిపించినప్పుడల్లా అతనికి చేతులు జోడించి దండం పెట్టేవారు.
అతని ముందు వినయంగా తల వంచి మాట్లాడేవాళ్లు. వీటితో పేరయ్యకు గర్వం పెరిగి నారయ్యను చిన్నచూపు చూస్తూ క్రమంగా అతనితో మాట్లాడటం మానేశాడు. ఇది నారయ్యకు కష్టంగా తోచింది. లోగడతను ఎన్నోసార్లు పేరయ్యను కష్టాల్లో ఆదుకున్నాడు. ఇప్పుడు పేరయ్య అవన్నీ మర్చిపోయాడు. రాజు కొలువులో పనిచేస్తున్న పేరయ్య గొప్పతనమేమిటో తెలుసుకుందామని నారయ్య ఒకసారి కొలువుకు వెళ్ళాడు. ఆ సమయంలో పేరయ్యనెవరో అనరాని మాటలని తిడుతున్నారు. నారయ్య కాస్త దగ్గరలో ఉన్న మనిషిని పలకరించి, అయ్యా, ఆయనెవరు? మా పేరయ్యను ఎందుకు తిడుతున్నాడు అని అడిగాడు. ఆ మనిషి నారయ్యను హెచ్చరించి, గట్టిగా మాట్లాడకు, ఆయన మా పై అధికారి, అందువల్ల ఆయన తిట్టడానికి కారణమంటూ ఉండదు అన్నాడు. అధికారి అయితే మాత్రం ఉత్తపుణ్యానికి తిడితే ఊరుకుంటారా? ఎదిరించి బుద్ధి చెప్పొద్దు అన్నాడు నారయ్య. ఎదిరించటానికి ధైర్యం ఉండాలి, సమర్థత ఉండాలి. ఆ రెండూ లేనివాడు ఎదిరిస్తే ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోతే బయట గౌరవం ఉండదు మరి అన్నాడా మనిషి. ఆ అధికారి అందర్నీ ఇలాగే తిడతాడా అని అడిగాడు నారయ్య. అందరూ ఊరుకోరు. ప్రతివాడి సహనానికి హద్దుంటుంది గాని పేరయ్య సహనానికి హద్దు రాదు. నువ్వే చూడు అన్నాడా మనిషి. అధికారి పేరయ్యను గది శుభ్రంగా లేదని తిట్టాడు. అందుకు ఊడ్చేవాడింకా రాలేదని పేరయ్య వినయంగా చెప్పాడు. తర్వాత పేరయ్య తనే గది ఊడ్చాడు. క్షణమాగి అధికారి పేరయ్యను సరిగా గది ఊడవలేదని తిట్టి ఎవరినో పిలవమన్నాడు. ఆ మనిషి ఇంకా రాలేదని పేరయ్య చెబితే ఎక్కడున్నాడో వెతికి పిలుచుకురమ్మన్నాడు. పేరయ్య చాలాసేపు ఎక్కడెక్కడో తిరిగి ఆ మనిషిని తీసుకొచ్చాడు. ఆ మనిషిని వెతకటానికి ఇంతసేపు పట్టిందని అధికారి పేరయ్యనే నానా మాటలు అన్నాడు. నారయ్యకు పేరయ్య బ్రతుకు బానిస బ్రతుకులా తోచింది. అతని మనసులో, నన్ను చూడగానే ఎవ్వరూ చేతులు జోడించి దండం పెట్టనవసరం లేదు, కానీ చేయని తప్పుకు నానా మాటలు అనడం, కాని పనులు చేయించటం నేను సహించలేను. నన్నెవ్వరూ ఎప్పుడూ అగౌరవపరచలేదు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నారయ్య వచ్చి కొలువులో తన పరిస్థితి చూసి వెళ్ళాడని పేరయ్య గమనించాడు. అతనికి చచ్చేటంత అవమానమయ్యింది. నారయ్య తనను గురించి దుష్ప్రచారం చేస్తాడేమోనని భయపడి అతను ఆ రోజు సాయంత్రం కొలువు నుంచి ఇంటికి రాగానే భార్యా బిడ్డలను తీసుకుని నారయ్య ఇంటికి వెళ్ళాడు. అతన్ని మంచి చేసుకోవాలని, తన ఉద్యోగం గురించి 4 మాయ కబుర్లు చెప్పాలని అతని ఉద్దేశం. పేరయ్య వెళ్లేసరికి నారయ్య తన భార్యా బిడ్డలతో రాజు కొలువులో ఉద్యోగం చేసేవాళ్ల బ్రతుకు బానిసల బ్రతుకును మించి దుర్భరంగా ఉంటుందని చెబుతున్నాడు. ఆ సమయంలో పేరయ్య అక్కడికి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే నారయ్య, సమయానికి వచ్చావు పేరయ్య. మా పనివాడు 2 రోజుల నుంచి రావడం లేదు. దొడ్లో చెత్త పేరుకుపోయింది, కాస్త శుభ్రం చేసి పెడుదు. ఊరికే పని చేయొద్దులే, అడిగినంత డబ్బిస్తాను అన్నాడు తాపీగా. దీనికి పేరయ్య మండిపడి, ఇంటికి వచ్చిన చిన్ననాటి మిత్రుణ్ణి ఎంత అవమానం చేస్తావా అంటూ నానా తిట్లు తిట్టాడు. పేరయ్య భార్య ఎంతో బాధగా నారయ్యతో, అన్నయ్య, వేళాకోళానికైనా హద్దులుంటాయి, నువ్విలా మాట్లాడటం ఏమీ బాగాలేదు అన్నది. నారయ్య పేరయ్య భార్యతో, నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. రాజు కొలువులో పనిచేసే వాళ్ల కోపం పూర్తిగా మర్చిపోతారని, ఎంతటి మాటలన్నా సహనంతో భరిస్తారని నా భార్య పిల్లలకు ఉదాహరణగా చెబుతామనుకున్నాను. రాజు కొలువులో పేరయ్య సహనం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అయితే ఆ సహనం రాజు కొలువులోనే ఉంటుందని, కొలువు దాటి వస్తే పేరయ్య మామూలు మనిషేనని ఎప్పటిదాకా నాకు తెలియలేదు. అయితే నాకిప్పుడెంతో సంతోషంగా ఉంది. రాజు కొలువులో ఎలా ఉన్నా చిన్ననాటి స్నేహితుడు పేరయ్య బయట మామూలు మనిషే అన్నాడు. ఇది విని పేరయ్యతో పాటు అతని భార్య, నారయ్య భార్య కూడా గొల్లున నవ్వారు. కథ సమాప్తం. బేతాళ కథ. నియమభంగం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సాహసం, ఓర్పు, పట్టుదల చూస్తుంటే చేపట్టిన కార్యం సాధించేందుకు అవసరమైతే జీవితకాలాన్నంతా ఈ భయంకరమైన శ్మశానంలో గడిపేందుకు సిద్ధపడినట్టు కనపడుతోంది. అయితే ఒక ముఖ్యమైన సంగతి, కొందరికి కొన్ని విషయాల్లో తిరుగులేని దృఢ దీక్ష, కఠోరమైన నియమాలు ఉండటం కద్దు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి తెలియకనో లేక ప్రమాదవశాత్తో నియమభంగానికి గురవుతూ ఉంటారు.
అది గుర్తించలేని ఇతరులు దాన్ని దానగుణమనో త్యాగబుద్ధిగానో కీర్తిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక శ్రీమంతుడు ఆయన మిత్రుడైన రాజు కథ చెబుతాను, శ్రమతి లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. స్వర్ణదీప్తికా రాజ్యంలో శ్రీచంద్రుడనే కోట్లకు పడగలెత్తిన శ్రీమంతుడు ఉండేవాడు. ఆయన చాలా ఉదార స్వభావుడు. రాజు జయద్రథుడికి శ్రీచంద్రుడు మంచి మిత్రుడు. బొక్కసంలో ధనం చాలినంత లేనప్పుడు రాజు ఆయన వద్ద నుంచి ధనం అప్పు తీసుకుని పన్నులు వసూలైన తర్వాత వడ్డీతో సహా అప్పు తీర్చేవాడు. ఆ వడ్డీ డబ్బును శ్రీచంద్రుడు పేద సాధలకు దాన ధర్మాలు చేసేవాడు. శ్రీచంద్రుడు చిత్రకళలో అందవేసిన చేయి. ఆయనకు ఇతర కళల పట్ల కూడా ఎంతో అభిమానం ఉండేది. ప్రాచీన కాలానికి చెందిన అందమైన శిల్పాలను, చిత్రపటాలను, ఇంకా ఆభరణాలు, ఖడ్గాలు మొదలైన వాటిని ఎంత ధనమైన వెచ్చించి కొనుగోలు చేసేవాడు. రాజుకి ఒకే ఒక విషయంలో మాత్రం శ్రీచంద్రుడి వైఖరి నచ్చేది కాదు. అదేమిటంటే రాజు శ్రీచంద్రుడు సేకరించిన పురాతన వస్తువులలో దేని మీదనైనా ముచ్చటపడినా దానిని ఇవ్వడానికి శ్రీచంద్రుడు ఇష్టపడేవాడు కాడు. ఒకనాడు శ్రీచంద్రుడి దగ్గరకు శివదత్తుడనే యువకుడు వచ్చాడు. చిరిగిన బట్టలు, మాసిన గడ్డంతో ఉన్న అతడి ముఖంలో రాజసం ఉట్టిపడుతూ ఉండటం గమనించిన శ్రీచంద్రుడు అతను కూర్చోవడానికి ఆసనం చూపించాడు. అందుకు శివదత్తుడు, అయ్యా, నా వేషం చూసి చాలా మంది నాతో మాట్లాడడానికే చేదరించుకున్నారు. మీరు మాత్రం మర్యాద చేస్తున్నారు. నా పేరు శివదత్తుడు. మాది ఒకప్పుడు జమీందారీ కుటుంబం. పురాతన వస్తువుల సేకరణ మీ అభిరుచి అని విన్నాను. నా దగ్గర ఈ చిత్రపటం ఉన్నది. దీన్ని పరిశీలించి ధర కట్టండి అని ఒక తైలవర్ణ చిత్రం అందించాడు. చిత్రం వైపు దృష్టి సారించిన శ్రీచంద్రుడు క్షణకాలం నిశ్చేష్టుడయ్యాడు. ఆ తైలవర్ణ చిత్రంలో ఒక తల్లి బిడ్డను ఎత్తుకుని ముద్దాడుతున్నది. ఆ బాలుడు బోసి నవ్వులు కురిపిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చిత్రకారుడు చిత్రించిన తీరు అత్యద్భుతంగా ఉంది. ఆయన శివదత్తుణ్ణి, నా అంచనా తప్పకపోతే ఇది ఊహా చిత్రం కాదు, సజీవమూర్తుల చిత్రం అవునా అని అడిగాడు. మీ ఊహ సరైనదే. ఈ చిత్రంలోని మాతృమూర్తి నా తల్లి, ఆ పసిబిడ్డను నేనే. ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని గీసిన చిత్రకారుడి ప్రతిభను మెచ్చి మా తండ్రి అతడికి 100 ఎకరాలు మాన్యంగా ఇచ్చాడు. అటువంటిది ఓడలు బళ్ళై నేను ఈ చిత్రాన్ని అమ్మవలసి వచ్చింది అంటూ శివదత్తుడు విచారపడ్డాడు. విచారపడకు, ఈ చిత్రాన్ని నేను ప్రాణప్రదంగా చూసుకుంటాను. ఇక దీని ఖరీదు కట్టమంటావా? అది అసాధ్యం. నిన్ను నా ధనాగారానికి తీసుకుపోతాను. నీకెంత ధనం కావాలో అంత తీసుకో అని శ్రీచంద్రుడు శివదత్తుడిని తన ధనాగారానికి తీసుకుపోయాడు. శివదత్తుడు శ్రీచంద్రుడి ధనాగారం నుంచి 100 వరహాలు తీసుకుని, నాకీ సొమ్ము చాలు, దీన్ని పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపారం చేస్తాను, ఆ పైన దైవమున్నాడు అన్నాడు. శ్రీచంద్రుడు ఆశ్చర్యపోయి, అంత అద్భుతమైన చిత్రానికి ఇంత కొద్ది సొమ్ముతో సంతృప్తి పడతావేం? కనీసం 1,00,000 వరహాలైనా తీసుకో అన్నాడు. అందుకు శివదత్తుడు ఒప్పుకోక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శ్రీచంద్రుడు తాను కొన్న వర్ణ చిత్రాన్ని రాజు జయద్రథుడికి చూపించాడు. ఆ చిత్రం రాజును ముగ్ధుణ్ణి చేసింది. ఆయన శ్రీచంద్రుడితో, దీన్ని కొంతకాలం నా అంతఃపురంలో ఉంచుకుని తిరిగి నీకిస్తాను, కాదనకు అన్నాడు. దానికి శ్రీచంద్రుడు, మహారాజా, మీరెరగనిదేమున్నది? నేను సేకరించిన పురాతన వస్తువులలో ఏ ఒక్కటి కూడా నా మందిరం దాటిపోకూడదన్నది నా నియమం, క్షమించండి అన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకనాడు శ్రీచంద్రుడు రాజు జయద్రథుడితో మాట్లాడుతూ ఉండగా శివదత్తుడు అక్కడికి వచ్చాడు. శ్రీచంద్రుడు అతన్ని ఆప్యాయంగా పలకరించి రాజుకు పరిచయం చేసి, ఎలా ఉన్నావు అని అడిగాడు. అయ్యా, మీ దగ్గర పుచ్చుకున్న 100 వరహాలు పెట్టుబడిగా పెట్టి చేసిన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. లక్షలు గడించాను. ఇప్పుడు మీ సహాయం కోరి వచ్చాను అన్నాడు శివదత్తుడు. ఏమిటా సహాయం అని అడిగాడు శ్రీచంద్రుడు. అందుకు శివదత్తుడు వినయంగా, మా తల్లిగారి చిత్రపటం మీకు అమ్మినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. దయచేసి ఆ చిత్రపటాన్ని నాకు ఇచ్చేయండి. అందుకు ప్రతిఫలంగా మీరెంత సొమ్ము కావాలంటే అంత ఇవ్వగలను అన్నాడు. ఇది విన్న శ్రీచంద్రుడు ఇరుకున పడ్డాడు. తాను ఒకసారి కొన్నదాన్ని తిరిగి ఇవ్వడం అనేది తన నియమానికి విరుద్ధం. ఆ విషయం రాజుకే సూటిగా చెప్పేశాడు. ఇప్పుడు వర్ణ చిత్రాన్ని శివదత్తుడికి ఇచ్చివేస్తే రాజుకు తప్పకుండా కోపం వస్తుంది. శ్రీచంద్రుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా రాజు తాను అడిగితే కాదన్న శ్రీచంద్రుడు ఇప్పుడు ఆ వర్ణ చిత్రం విషయంలో
ఏం చేస్తాడా అని ఆసక్తిగా చూడసాగాడు. అది గమనించిన శ్రీచంద్రుడు శివదత్తుడితో, నేను ఒక్కసారి కొన్న వస్తువును ఎట్టి పరిస్థితులలోనూ తిరిగి ఇవ్వను, అది నా నియమం అన్నాడు. ఆ జవాబుకు శివదత్తుడు నిరాశ చెంది, అయ్యా, ప్రతి నియమానికి మినహాయింపు ఉంటుంది. మీ నియమాన్ని ఈ ఒక్కసారికి భంగం చేయండి. నా మాతృమూర్తి సందర్శన భాగ్యం నాకు కలిగించండి అని ప్రాధేయపడ్డాడు. ఈ మాటలు శ్రీచంద్రుడి మనస్సును నొప్పించినాయి. అతడు కొద్దిసేపు ఆలోచించి, సరే శివదత్త, నీకు తల్లి మీద ఉన్న ప్రేమను గమనించి ఒక్క అవకాశం మాత్రం ఇస్తున్నాను. నీ దగ్గర కొన్న చిత్రం లాంటిదే నేనొకటి తయారు చేస్తాను. ఆ రెండింటిలో అసలేదో దాని అనుకరణ ఏదో నువ్వు గుర్తుపట్టగలిగితే నీకా చిత్రపటం ఇస్తాను. పరీక్షకు మహారాజు గారే న్యాయ నిర్ణేతలుగా ఉంటారు అన్నాడు. ఇందుకు శివదత్తుడు సమ్మతించాడు. శ్రీచంద్రుడు అతన్ని పక్షం రోజుల తర్వాత రమ్మన్నాడు. ఈ పక్షం రోజుల్లో శ్రీచంద్రుడు ఎంతో శ్రమించి శివదత్తుడు ఇచ్చిన చిత్రాన్ని పోలిన చిత్రం తయారు చేశాడు. గడువు రోజున తిరిగి వచ్చిన శివదత్తుడికి రాజు సమక్షంలో శ్రీచంద్రుడు 2 వర్ణ చిత్రాలను చూపించాడు. కొద్ది క్షణాల పాటు 2 చిత్రాలను పరిశీలించిన శివదత్తుడు వాటిల్లో అసలు చిత్రమేదో చూపించాడు. శ్రీచంద్రుడు దానికేసి చూసి, శివదత్త, నువ్వు గెలిచావు. నీ చిత్రపటాన్ని తీసుకుపో అన్నాడు. రాజు చిత్రపటాలకేసి కొంచెంసేపు పరీక్షగా చూసి శివదత్తుడితో, 2 చిత్రాలు ఏమాత్రం తేడా లేకుండా ఒకేలా ఉన్నాయి. అసలు చిత్రాన్ని నువ్వెలా గుర్తించగలిగావు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు శివదత్తుడు, మహారాజా, శ్రీచంద్రుడు గొప్ప చిత్రకారుడు. ఆయనెంత సూక్ష్మ పరిశీలకుడంటే మా అమ్మగారి ఎడమ చెవి కింద ఉన్న అతి చిన్న పుట్టుమచ్చను సైతం గమనించి రూపుదిద్దాడు. అయితే అసలు చిత్రంలో మా అమ్మగారి ముక్కు పొడక రాయి నీలపు రంగులో ఉంటుంది. కాని శ్రీచంద్రుడు రూపుదిద్దిన చిత్రంలో ఎరుపు రంగు ఉన్నది. ఆ చిన్న తేడా వలన నేను అసలు చిత్రాన్ని గుర్తుపట్టగలిగాను. శ్రీచంద్రుడు వంటి గొప్ప చిత్రకారుడు ఇలాంటి పొరపాటు ఎలా చేశాడో అర్థం కావడం లేదు అని శ్రీచంద్రుడికి కృతజ్ఞతలు చెప్పి చిత్రపటం తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాజు శ్రీచంద్రుడితో, శ్రీచంద్ర, నువ్వు రూపుదిద్దిన చిత్రపటంలో పొరపాటు ఎలా జరిగిందో శివదత్తుడు గ్రహించలేకపోయినా నేను గ్రహించాను. నీలో దానగుణం ఉన్నదే గాని త్యాగగుణం లేదని బాధపడేవాడిని. ఇప్పుడు అసంతృప్తి తొలగిపోయింది అంటూ తన మెడలోని విలువైన హారాన్ని తీసి శ్రీచంద్రుడి మెడలో వేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే శ్రీచంద్రుడికి తాను కొన్న వర్ణ చిత్రాన్ని తిరిగి ఇవ్వటం ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తూనే ఉన్నది. ఒకసారి కొన్నదాన్ని ఏ పరిస్థితులలోనూ తిరిగి ఇవ్వకూడదనేది శ్రీచంద్రుడి కఠోరమైన నియమం గదా. ఆ నియమం భంగపడరాదనే పట్టుదల కారణంగానే శివదత్తుడు ఎంతో ప్రాధేయపడిన మీదట శ్రీచంద్రుడు జాలి తలిచినట్లు నటించి అతడికొక పరీక్ష పెట్టాడు. తను గొప్ప చిత్రకారుడు గనుక ఈ పరీక్షలో శివదత్తుడు ఓడిపోతాడని, తనకు నియమభంగం కలగదని అతడి నమ్మకం. అయితే మూల చిత్రాన్ని అనుకరిస్తూ అతడు మరొక చిత్రాన్ని గీస్తున్నప్పుడు ముక్కు పొడక రాయి రంగు విషయంలో జరిగిన పొరపాటు కారణంగా శివదత్తుడు అసలు చిత్రాన్ని గుర్తించగలిగాడు. జరిగింది ఇది కాగా రాజు శ్రీచంద్రుణ్ణి త్యాగగుణం కలవాడివంటూ మెచ్చుకుని ముక్కు పొడక రాయి రంగు విషయంలో పొరపాటు ఎలా జరిగిందో తాను గ్రహించాననడం అర్ధరహితమే కాక హాస్యాస్పదంగా కూడా లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శ్రీచంద్రుడు శివదత్తుడి తల్లి చిత్రానికి ప్రతి చిత్రం తయారు చేసేటప్పుడు కావాలనే ముక్కు పొడకరాయి రంగు విషయంలో అలా చేశాడా లేక పొరపాటు వల్ల జరిగిందా అన్న సంగతి తేల్చే ముందు అతడికి రాజుకు మధ్య ఉన్న స్నేహబంధం గుర్తుంచుకోవాలి. రాజు ఆ తైలవర్ణ చిత్రాన్ని కొద్ది రోజుల పాటు తన అంతఃపురంలో ఉంచుకునేందుకు అడిగితే నియమభంగం అవుతుందంటూ శ్రీచంద్రుడు ఇవ్వ నిరాకరించాడు. అటువంటప్పుడు శివదత్తుడు ప్రాధేయపడగానే చిత్రాన్ని అతడికి ఇవ్వడం అంటే రాజుకు తన మీద తప్పక కోపం వస్తుంది. అట్లని తల్లిపై గల ప్రేమ మమకారాల కొద్దీ పుత్రుడు అడుగుతుంటే ఇవ్వననడం అమానుషం అవుతుంది. ఇది గుర్తించటం వల్లనే శ్రీచంద్రుడు కోరి తను గీసిన ప్రతి చిత్రంలో రాయి రంగు మార్చాడు. ఆ విధంగా శివదత్తుడు అసలైన తన తల్లి చిత్రాన్ని పోల్చుకోగలిగాడు. అసలు చిత్రంలోని అతి చిన్న పుట్టుమచ్చను కూడా తన చిత్రంలో చిత్రించిన శ్రీచంద్రుడు
ముక్కు పుడక రాయి రంగు విషయంలో అంత పెద్ద పొరపాటు చేస్తాడనుకోవడం వాస్తవ విరుద్ధమవుతుంది. ఇదంతా గ్రహించటం వల్లనే రాజు అతన్ని త్యాగగుణం కలవాడివంటూ మెచ్చుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.